ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ప్రియులారా. ఇప్పుడు దేవుని సేవకులు, సువార్థికులు, పరిచారకుల మీదనే గొప్ప బాధ్యతను మీరు అప్పగిస్తూ ఉంటారండి. మరి విశ్వాసులుగా దేవుని నమ్ముకున్నటువంటి భక్తుల కొరకు, దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తుల కొరకు ఎటువంటి బాధ్యత ఉందా లేదా ఆ విషయం కూడా చెప్పమని అనేక మంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, అనేక మంది మెసేజ్ కూడా పెడుతున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ రోజున దేవుని నమ్ముకున్నటువంటి ఒక విశ్వాసి కొరకు దేవుడిచ్చినటువంటి భారభరితమైన బాధ్యతలు ఏమిటి, ఇంతవరకు దేవుని సేవకుని యొక్క బాధ్యత ఎంతవరకు ఉంటుంది అనే అంశం కోసం మనం చూసామండి. మరి ఈ రోజునైతే విశ్వాసిగా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తరువాత, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన తర్వాత ఒక విశ్వాసిగా నీకు ఉండవలసినటువంటి బాధ్యత ఏమిటో నిజంగా చెప్పాలంటే అది ఎంతో భారభరితమైనటువంటి బాధ్యత అండి. ఆ బాధ్యతను ప్రతి ఒక్కరు గనక గుర్తించగలిగినట్లయితే, వాక్యానుసారంగా గనక మనం చూసినట్లయితే, విశ్వాసికి ఉన్నటువంటి బాధ్యత ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచ నలుమూలల్లో ఎక్కడైతే విశ్వాసులు అనేటువంటి వారు ఉన్నారో ప్రతి వ్యక్తిని ఉద్దేశించి దేవుడు చెప్పినటువంటి భారభరితమైనటువంటి బాధ్యత ఏమిటో ఈరోజు వాక్యాధారాలతో చూసుకుందాం ప్రియులారా. ఎందుకంటే బాధ్యత లేనిదే క్రైస్తవ్యమే లేదు అని నేను అంటాను. ఎందుకంటే ప్రతి పేజీలో బాధ్యత కనబడుతుంది బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం నుంచి అనేక విషయాలు మనం ధ్యానం చేద్దామండి. బాధ్యత లేనిదే క్రైస్తవ్యమే లేదు అని నేను అనగలుగుతున్నాను. ఎందుకు అలాగా అనగలుగుతున్నానో వాక్యాధారాలతో మీరే చూడండి. బైబిల్ తెరుద్దాం, చదువుదామండి. దయచేసి మీరందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి ధ్యానపూర్వకంగా ఈ రోజున ఈ అంశాన్ని మీరు మరి ఆలోచించవలసిందిగా ప్రభుపేట కోరుతున్నాను. రండి, మన వాక్యాధారాలతో కొన్ని విషయాలు తెలుసుకుందాం. విశ్వాసికి ఉన్నటువంటి బాధ్యతలు ఏమిటి ఆ అంశం కోసం మనం వాక్యాధారాలతో అనేక విషయాలు మనం చర్చించుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, చాలా సంతోషం అండి. ఈరోజు ఒక ఆసక్తి కలిగించేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఎందుకనగా దేవుని వాక్యములు రాయబడిన ప్రతి విషయాన్ని మనము ధ్యానపూర్వకంగా ధ్యానించగలిగితేనే దాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకోగలుగుతాం ప్రియులారా. అదే మనగా దేవుని వాక్యముల నుంచి మనం ఈరోజు చూద్దామండి. ప్రతిసారి మనం దేవుని సేవకుల్ని, సువార్థికుల్ని, అపోస్తలుల్ని, ప్రవక్తలని టార్గెట్ పెట్టుకుంటూ వారు మాత్రమే దేవుని సేవకు అర్హులేమో, వారు మాత్రమే దేవుని సేవ చేయాలేమో, విశ్వాసంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఎటువంటి సేవ చేయకుండా, తన యొక్క విధిని నిర్వర్తించకుండా చేతులు ముడుచుకొని, కాలు చేతులు మూతి ముడుచుకొని ఒక మూలన కూర్చోవాలేమో, మిగతావన్నీ అయ్యగారులైనటువంటి వారే, దేవుని సేవకులైనటువంటి వారు మాత్రమే చేయాలేమో, విశ్వాసిగా మనం ఏ పని చేయకూడదేమో అని అనుకునేటువంటి వారు చాలామంది లేకపోలేదు ప్రియులారా. వారిని ఉద్దేశించి కొన్ని విషయాలు ఈరోజు మన వాక్యాధారాలతో చూసుకుందాం ప్రియులారా. ఎందుకంటే దేవుని వాక్యంలో కనుక రాయబడిన విషయాలు మనం చూసినట్లయితే ప్రియులారా, ప్రతి పేజీలోన బాధ్యత అనేటువంటిది ప్రతి ఒక్కరికి కనబడుతుందండి. ఇతరులను రక్షించేటువంటి విషయంలో, సువార్త పరిచర్య విషయంలో అది కేవలము విశ్వాసులకు మాత్రమే కాదు, కానీ దైవజనులైనటువంటి వారందరికీ కూడా ప్రభువారు ఇచ్చిన రీతిగానే విశ్వాసులకు కూడా దేవుడు అనేకమైన బాధ్యతలను అప్పగించి ఉన్నాడనే చెప్పాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథములు కనుక మనం చూసినట్లయితే అనేకమైన విషయాలు దేవుని వాక్యముల నుంచి మనం చూసుకుంటాం ప్రియులారా. బైబిల్లో చూసినట్లయితే పాత నిబంధన గ్రంథములు దేవుని సేవకులు, ప్రవక్తలు, లేక దేవుని పరిచర్య చేసేటువంటి యాజకులే కాకుండా ఇతరులు కూడా, సాధారణమైనటువంటి విశ్వాసులైనటువంటి వారు దేవుని పరిచర్య కోసం ఎంతో బాధ్యత కలిగి, లేక కుటుంబ రక్షణ కోసం, సమాజ రక్షణ కోసం, తన వల్ల తన పొరుగు వారిని రక్షించేటువంటి విషయంలో వారు ఎంతగానో బాధ్యత వహించారని చెప్పాలి. అలాగే నన్ను కొత్త నిబంధన గ్రంథంలో కూడా చూసినట్లయితే ఎంతగానో బాధ్యత వహించినటువంటి వారు మాత్రం మనకు కనబడతారు ప్రియులారా. కాబట్టి వారిని ఉద్దేశించి దేవుని వాక్యం నుంచి అనేక విషయాలు ఈ రోజున మనము ధ్యానం చేసుకుందామండి. నాతో పాటు బైబిల్ గ్రంథం ఉంటే మీరు తెరిచి చదవాల్సిందిగా ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ధ్యానం చేయవలసిందిగా ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. ఒక వాక్యాన్ని నేను చదువుతూ ముందుకు వెళ్తాను ప్రియులారా. నాతో పాటు బైబిల్ ఉంటే తెరవండి. మరి విశ్వాసులకు బాధ్యత ఉందా లేదా, రక్షణ విషయంలో దేవుని సేవకులకే బాధ్యత ఉందా, విశ్వాసులకు కూడా ఉందా అనేటువంటి అంశాన్ని ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం. కాబట్టి చూడండి,
మరి కుటుంబ రక్షణ కొరకు ఇతరులను ప్రభువులకు నడిపించే విషయంలో దేవుని సేవకుడు మాత్రమే కలగజేసుకొని దేవుని సేవకుడు మాత్రమే అహోరాత్రులు శ్రమించి వారిని రక్షణలోకి నడిపించేటువంటి ప్రయత్నం చేయాలని అనుకోవటం మాత్రము అది ఎంతైనా మూర్ఖత్వమే అవుతుంది ప్రియులారా. ఎందుకంటే ఇతరులను రక్షించేటువంటి విషయంలో దేవుడు అందరికీ ఒక బాధ్యతను అనుగ్రహించేశాడు. చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందామండి. ఈ వాక్యాన్ని చదవబోయే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచించవలసిందిగా ప్రభుపేట కోరుతున్నాను ప్రియులారా. ఎందుకనగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే కుటుంబం లేనిది ఏ యొక్క వ్యక్తి కూడా పుట్టుకొని రాలేడు. ఒక వ్యక్తి ఈరోజు సమాజంలో పురుషునిగాను స్త్రీగాను బయటికి కనబడుతున్నాడంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఒక కుటుంబం మాత్రం ఉండి ఉంటుంది. అయితే ఉన్నతమైన కుటుంబమైనా కావచ్చు, లేక మధ్యతరగతి కుటుంబమే కావచ్చు, లేక ఆనగారిపోయినటువంటి మరి పేదరిక కుటుంబం అయినా కావచ్చు, ఏదైనా ఒక కుటుంబమే. కాబట్టి ఏదో ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి ప్రభువును నమ్ముకోవచ్చు. ప్రభువును నమ్ముకున్న తర్వాత నమ్ముకున్నటువంటి వ్యక్తి అతనికి విశ్వాసే కావచ్చు, స్వార్థకుడే కావచ్చు, దైవజనుడే కావచ్చు, లేక ప్రవక్తే కావచ్చు, లేదా దేవుని పరిచయం చేసేటువంటి వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు, హూ ఆర్ యు మేబీ. కానీ ఇక్కడ చెప్పిన రీతిగా చూసినట్లయితే ప్రతి వ్యక్తికి కూడా దేవుడు బాధ్యత అనేటువంటిది అప్పగించాడు అని వాక్యం ద్వారా నేను మీకు చూపిస్తాను. ఈ రోజు నుంచి అయినా ఏ పని పాట లేకుండా తిరిగేటువంటి వారు, లేక ప్రతిదాన్ని దేవుని సేవకునికి అంటబెట్టేటువంటి వారు చేయగలిగే సామర్థ్యం ఉండి కూడా చేయగలగడానికి వీలు పడినా కూడా ఈ రోజున అనేక మంది దేవుని పరిచర్య విషయంలో మాత్రం అనేక మంది వెనకంజ వేసేటువంటి విశ్వాసులు ఉన్నారు. వారిని ఉద్దేశించి ఈరోజు ఈ యొక్క క్లుప్తమైనటువంటి సంక్షిప్తమైనటువంటి వర్తమానం ద్వారా మీకు ఈ వాక్యం ద్వారా పురికొల్పడాన్ని, వాక్యం ద్వారా హెచ్చరిక చేయడానికి నేను ముందుకు వచ్చాను ప్రియులారా. జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాలు వినండి. చదువుకుందామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. ఫస్ట్ తిమోతి చాప్టర్ 5 verse 8లో రాయబడినటువంటి మాట, ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అనే మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇది ఏ పాస్టర్కి చెప్పబడింది కాదు, ఏ స్వార్థకునికి చెప్పబడింది కాదు, ఏ ప్రవక్తకు చెప్పబడింది కాదు, కానీ కేవలము ఎవరికి చెప్పబడిందండి? యేసుక్రీస్తును రక్షకుడుగా విమోచకుడుగా నమ్ముకొనినటువంటి ప్రతి వ్యక్తికి చెప్పబడినటువంటి మాట. ఈ మాటలో ఈ యొక్క 8వ వాక్యంలో రాయబడినటువంటి 4 లైన్లో కూడా మనం చూసినట్లయితే ప్రియులారా, ఒక్కొక్క పదము ఒక్కొక్క బాధ్యతను మనకు ఎత్తి చూపిస్తూ ఉన్నది. అది ప్రతి ఒక్కరికండి. రక్షణ కార్యక్రమంలో కుటుంబం అంతా కూడా ఒక టీమ్గా పనిచేయాలనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చూపిస్తోంది ప్రియులారా. ఇది కేవలం దేవుని సేవకుడు, పాస్టర్ అయినటువంటి వాడు, బోధకుడు అయినటువంటి వాడు, లేకపోతే దేవుని పరిచర్యలో ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి కొరకు మాత్రం చెప్పడలేదు, కానీ ప్రతి వ్యక్తికి చెప్పబడినటువంటి ఒక మాట అండి. ఈ మాటను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించి తీరాలి. ఎందుకంటే ఈ మాట ఎలా ఉందో మరొకసారి ధ్యానపూర్వకం చదువుకుందాం. ఎవడైనను అన్నాడు మొట్టమొదటగా. ఎవడైనను అనే చోట్లోనే విశ్వాసి కూడా ఉన్నాడు. ఎవడైనా నువ్వు విశ్వాసి కావచ్చు, సేవకుడే కావచ్చు, స్వార్థకుడే కావచ్చు, ఒక సంఘానికి కాపరి కావచ్చు, ఒక ప్రవక్తే కావచ్చు, లేదా ఒక స్వార్థకుడే కావచ్చు, లేదా దేవుని పరిచర్యలు విరివిగా వాడబడుతున్న ఒక మిషనరీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. హూ ఆర్ యు మేబీ, వాట్ ఆర్ యు మేబీ, ఏది ఏమైనప్పటికీ దేవునికి వాక్యం చెప్తూ ఉన్నది ఎవడైనాను అన్నాడు. ఎవడైనాను ఏమంటున్నాడండి? ఎవడైనాను స్వకీయులను కామబెట్టాడు. అక్కడ స్వకీయులు అంటే సొంత వారిని, ఓన్ పీపుల్స్ అనమాట. అప్నీలో కేలి బొలాయగా వచన్ హే. కాబట్టి మన కొరకు చెప్పబడుతున్నటువంటి మాట స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని అంటున్నాడు. తన ఇంటి వారిని, తన యొక్క ఇంటి వారిని, తన కుటుంబానికి చెందినటువంటి వారిని రక్షించేటువంటి విషయంలో అని చెప్తూ ఉన్నాడండి. కాబట్టి గమనించాలి మనమందరం కూడా. విశేషముగా తన ఇంటి వారిని అని మళ్ళీ కామ పెట్టాడు. విశేషంగా తన ఇంటి వారిని, స్వకీయులు అంటే సొంత వారిని, లేదా తన కుటుంబ సభ్యులను, రక్త సంబంధులను, బంధుమిత్రులను అయిన వారందరినీ కూడా రక్షింపకపోయిన ఎడల ఇక్కడ అంటూ ఉన్నాడండి, విశేషంగా తన ఇంటి వారిని, తన కుటుంబ సభ్యులను, తన ఫ్యామిలీ మెంబర్స్ని, తనకు రిలేటివ్స్ని, లేదా తనకు సంబంధించినటువంటి రక్త సంబంధులందరినీ కూడా రక్షింపకపోయిన ఎడల, సంరక్షింపకపోయిన ఎడల అంటున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? ప్రతి వ్యక్తి కూడా రక్షించేటువంటి బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలన్నదే దేవునికి వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి ఈ మాట ఏ సేవకునికి ఒక్కరికి చెప్పబడింది కాదు, లేక ఏ యొక్క స్వార్థకునికి ఒక్కరికి చెప్పబడింది కాదు, ఏ సంఘ కాపురికి ఒక్కరికి చెప్పబడింది కాదు, ఏ స్పెషల్గా ప్రతి ఒక్కరికి చెప్పబడుతుంది. కాబట్టి ఈ వచనములో ఉన్నటువంటి బాధ్యత ప్రతి విశ్వాసికి కూడా వర్తిస్తుంది ప్రియులారా.
కాబట్టి ప్రతి విశ్వాసికైన కుటుంబం ఉంటుంది, స్వార్థికునికైన కుటుంబం ఉంటుంది, సంఘ కాపురికైన కుటుంబం ఉంటుంది, మరి ప్రవక్తలకైన కుటుంబం ఉంటుంది, అపొస్తలులైనటువంటి వారికి కూడా కుటుంబం ఉంటుంది, దేవుని పరిచయం చేసేటువంటి ప్రతి వ్యక్తికి కూడా కుటుంబం ఉంటుంది. కాబట్టి ఆ కుటుంబంలో కొద్దిమంది సభ్యులు ఉంటారు. ఆ సభ్యులందరినీ కూడా రక్షణలోకి నడిపించడానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగించాలి. రక్షణ, సంరక్షణ, ఈ రెండు పదాలు మనం గమనించాలి. వారిని రక్షించాలి, సంరక్షించాలి. సంరక్షణ, వారు దేవుని రక్షణ పొందుకోలేని పరిస్థితిలో ఉన్నట్లయితే, వారు రక్షణ పొందకుండా వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏమైనా మనము గమనించినట్లయితే, వారిని బలపరిచి దేవునికి వాక్యం ద్వారా వారికి దేవుని వాక్యపు వెలుగులోకి నడిపించడానికి ప్రభువారు ఈ వాక్యం ద్వారా పౌలు గారి ద్వారా తిమోతికి రాసినటువంటి పత్రిక ద్వారా ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా బోధ జరుగుతుంది ప్రియులారా. కాబట్టి ఈ వాక్యాన్ని బాగా ఆలోచించి మీరు వినవలసిందిగా కోరుచున్నాను ప్రియులారా. మరి ఈ వాక్యాన్ని వింటున్న విశ్వాసులు ఎంతమంది అయితే ఉన్నారో మీ అందరికీ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ మాట మీకు వర్తించదా? ఈ మాట చాలదా? ఈ మాట సరిపోదండి? మనకు బాధ్యత కలిగినటువంటి ఒక విశ్వాసిగా దేవుని పరిచర్యలు ముందుకు సాగడానికి వాక్యాలు సరిపోవా? ఖచ్చితంగా సరిపోతుందండి. విశ్వాసిగా నీ యొక్క బాధ్యతను నిర్వర్తించాలి అనేటువంటి ఒక మాట ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి వినవలసిందిగా ప్రభు పెట్ట కోరుతూ ఉన్నానండి. దైవజనులకు మాత్రమేనా, విశ్వాసికి కాదా అంటే ఖచ్చితంగా అందరికీ కూడా దేవుడి బాధ్యతను మనకు అప్పగించి ఉన్నారు. కనుక మనం చూసినట్లయితే మరి దేవుని వాక్యముల నుంచి యోహాను రాసిన పత్రిక నుంచి మనం ఇందాక చదువుకున్నాం కదా, మొదటి యోహాను పత్రిక మరి 4వ అధ్యాయం 20-21 వచనాలు మనం చూసినట్లయితే, తను చూచిన సహోదరుని ప్రేమించలేని వాడు చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించినటువంటి వ్యక్తి తన సహోదరుని కూడా ప్రేమించాలన్నటువంటి ఒక మాట విన్నాం. కాబట్టి మత్తయి రాసిన సువార్తలు కూడా ఇందాక మనం చదివి ఉన్నాం. 22వ అధ్యాయం 37 నుంచి 39 వచనాల దాకా చూసినట్లయితే ప్రియులారా, మొదట దేవునికి ప్రేమించాలి, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ ఫలముతో దేవుని ప్రేమించాలి. రెండవదిగా నీవు నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలనేటువంటిది 2 ఆజ్ఞలను ప్రభువారు కొత్త నిబంధన గ్రంథంలో ఇచ్చారు. పాత నిబంధన ప్రకారంగా అయితే కేవలము మనకు మరి 10 ఆజ్ఞలు మాత్రం ఉన్నాయి, కానీ కొత్త నిబంధనలో మాత్రం ఖచ్చితంగా 2 ఆజ్ఞలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఇచ్చారు ప్రియులారా. కాబట్టి ఈ ఆజ్ఞలు బట్టి మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని నిర్వర్తించేటువంటి విషయంలో, వాక్యాన్ని మనము ప్రవర్తించే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం వినడమే గొప్పది కాదు, కానీ వాక్యాన్ని పాటించాలి. వాక్యాన్ని మనం ఖచ్చితంగా దానిని మరి మన కార్యాచరణ రూపంగా దేవునికి మహిమపరిచిన రీతిగా మనం దానిని అనుసరించేటువంటి వ్యక్తులంగా మనం ఉండాలన్నదే దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి యోహాను రాసిన సువార్త నుంచి 15వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 15:13లో ఏం చెప్పడిందో ఒకసారి చూద్దామండి. 15వ అధ్యాయం 13వ వచనం చదువుతున్న జాగ్రత్తగా మీరు వినండి. తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడును లేడు అని అంటూ ఉన్నాడండి. స్నేహితుని కొరకు చూడండి, సాధారణంగా స్నేహితుడైనటువంటి వ్యక్తి ఇంకొక స్నేహితుని రక్షించడానికి తన ప్రాణాన్ని కూడా పెట్టగలుగుతాడు అనేటువంటి మాట స్వయాన యేసు ప్రభువారు చెప్పారు. అయితే ప్రియులారా, ఒక స్నేహితుని కొరకు ప్రాణాన్ని పెట్టడానికి మనం వెనకాడకుండా ముందుకు వచ్చినట్లయితే మరి సొంత వారి కొరకు ప్రాణాన్ని పెట్టకూడదా అండి? మన కుటుంబ సభ్యుల వారి కొరకు ప్రాణం పెట్టకూడదా? మన రక్త సంబంధుల కొరకు రక్షణ నడిపించడానికి మనం ప్రయాస పడకూడదా? మన రక్త సంబంధులు అనేక మంది రక్షణ అనుభవం లేని వారు ఉన్నారు కదండి, వారిని కూడా రక్షణ అనుభవంలోకి నడిపించేటువంటి ప్రయత్నం చేయాలా, చేయకూడదా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేట కోరుతున్నాను ప్రియులారా. ఈ రోజున స్నేహితుడైతే పరాయి వాడిని మన స్నేహితుడిగా చేసుకోవచ్చును, మనకంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వారిని మన స్నేహితులని పిలవచ్చు. కానీ ఇక్కడ చూసినట్లయితే స్వయం యేసు ప్రభు వారి శిష్యులను స్నేహితులని చెప్తూ ఉన్నాడు. అలాగా ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక క్రైస్తవ విశ్వాసిగా ఉండాలండి. కాబట్టి ఎప్పుడైతే మనం ఒక బాధ్యత కలిగిన క్రైస్తవ విశ్వాసిగా ఉంటామో అప్పుడే మనం అనేకులను రక్షణలోకి నడిపించగలుగుతాము అన్నదే ఈ రోజున ఈ వాక్యం ఒక అర్థం అండి. అలాగే మనం ప్రవర్తించగలిగి అనేకులను రక్షించేటువంటి విషయంలో మనం ముందుకు అడగాలి, దాని వెనక్కి మాత్రం ఎప్పుడు వెళ్ళకూడదు అన్నది దేవుడు తన వాక్యం ద్వారా చెప్తున్నాడు. చూద్దాం ఇంకా కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం నుంచి నేను చదువుతున్న జాగ్రత్తగా. రోమపత్రిక 13వ అధ్యాయం ఎంత చక్కగా చెప్పారు ప్రియులారు. ఈ మాట కనుక మీరు అర్థమైతే నిజంగా మీరు అలాగనే జీవించగలుగుతారండి. ఎందుకనగా 9వ వచనం 2వ భాగం, మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అది నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమింపవలనను వాక్యంతో సంక్షేపముగా ఇమిడి ఉన్నది అని అంటూ ఉన్నాడండి. చూసారండి,
సంక్షేపముగా ఇమిడిన నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమని అంటూ ఉన్నాడు. పొరుగు వారిని ప్రేమించాలన్నా, పొరుగు వారికి రక్షణలోకి నడిపించాలన్నా ఇది కేవలం దైవజనుడు మాత్రం చేసేటువంటి పని కాదు, కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రభువారు ఇచ్చినటువంటి ఒక ఆదేశం, ప్రభువారు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ, ప్రభు ఇచ్చినటువంటి ఒక బాధ్యత అని ప్రతి విశ్వాసి కూడా దీన్ని అనువర్తించవలసిందిగా, దీనిని అనుసరించవలసిందిగా ప్రభు పట్ల కోరుతున్నాను ప్రియులారా. కాబట్టి ఇంకో వాక్య భాగాన్ని మీకు చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక నుంచి చూద్దాం. 5:14 చూసినట్లయితే గలతీ పత్రిక 5:14 చదువుకుందాం. అక్కడ కూడా ఒక చక్కని మాట చెప్పాడు. ఏం చెప్పాడు చదువుదాం. అక్కడ కూడా ధర్మశాస్త్రం అంతా నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. చూసారు ప్రియులారా, ధర్మశాస్త్రం అంతా ఎలా ఉన్నట? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెననేటువంటి మాటతోనే సంపూర్తి చేయబడి ఉన్నది అనేటువంటి మాట మనం ఇక్కడ గమనించాలి. బాగా వింటూ ఉన్నారు కదండి మీరు. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది? అందరినీ. పాస్టర్ ఒక్కరికే కాదు, స్వార్థికుడు ఒక్కరికే కాదు, సంఘ కాపురు ఒక్కరికే కాదు, ఏదో ఒక విశ్వాసికే కాదు, అందరినీ వర్తించగలిగినటువంటి మాట. కాబట్టి సార్వత్రికమైనటువంటి బాధ్యతలు ప్రభు కొన్ని అప్పగించాడు యూనివర్సల్గా. కాబట్టి ఈ మాట అటు విశ్వాసికి వర్తిస్తుంది, ఇటు దేవుని సేవకునికి కూడా వర్తిస్తుంది. అందుకే ఏప్రిల్కి రాసిన పత్రిక 4:13-14 మనం చూసినట్లయితే దేవుని వాక్యం రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడి అయినదని చెప్తూ ఉన్నాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 4:12 మనం చూసినట్లయితే దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము కంటే వాడి అయినది. ఎటువంటి ఖడ్గము కంటేనన్నాడు? అన్నాడు. రెండంచులు గల ఖడ్గము కాదండి, రెండంచులు గల ఖడ్గము కంటే వాడి అయినది అనేటువంటి ఒక మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యము అటు ఇటు 4 దిక్కులు అనమాట, ఆల్రౌండర్గా కౌంటర్ ఇస్తున్నట్టు వాక్యం అనమాట. ఇది అందరిని వర్తించి చెప్పబడినటువంటి మాట, ఇది యూనివర్సల్గా చెప్పబడుతున్నటువంటి మాట. ఇది ఏ ఒక్కరిని ప్రత్యేకించి ఉన్నటువంటి మాట కాదు, కానీ అందరిని ఉద్దేశించి చెప్పబడినటువంటి మాట ప్రియులారా. విశ్వాసులు కూడా బాధ్యత వహించాలి అన్నది ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇంకా కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను, మీకు అవగాహన రావడానికే ఈ వాక్యాలను చూపిస్తున్నాను ప్రియులారా. కాబట్టి యాకోబు పత్రిక నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకుంది. యాకోబు పత్రిక 2:8 చదువుకున్న యాకోబు పత్రిక 2:8 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 2:8 మెట్టుకు నీ వలని పొరుగు వారిని ప్రేమించమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారండి, లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు రక్షణ పొందుకున్నావు కదా, నీ కొరకు నీ ఎంతో రక్షణ బాధ్యతను అనుగ్రహం చేసుకుంటున్నావు. కాబట్టి ఈ రోజున ఇతరులను రక్షించేటువంటి విషయంలో నీవు నీ పొరుగు వారిని రక్షించేటువంటి విషయంలో కూడా అదే జాగ్రత్త తీసుకోవాలి. ఇది విశ్వాసైనా చేయవచ్చు, సేవకుడైనా చేయవచ్చు, కుటుంబ సభ్యుడైనా చేయవచ్చు, లేకపోతే కుటుంబానికి సంబంధించిన ఎవరైనా చేయవచ్చు అండి. ఇది రక్షణ అందరికీ సంబంధించినటువంటిది. కాబట్టి రక్షించే బాధ్యత అందరికీ ఉందండి. కాబట్టి విశ్వాసులైనటువంటి మీతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు కూడా ఇందులో పాలిభాగస్తులు అవ్వాలి. దైవజనుడు ఒక్కరి ద్వారా ఏ పని జరగదు ప్రియులారా. సేవకుడు ఎప్పుడైనా సరే తన ఒక్క ప్రయత్నం ద్వారా అనేకులను రక్షణలోకి నడిపించలేడు ప్రియులారా. కాబట్టి సంఘము సేవకుడు కలిసి ఒక టీమ్గా పనిచేయాలి. కాబట్టి విశ్వాసులకు కూడా ఎంతగానో బాధ్యతను ప్రభువారు ఇక్కడ గుర్తు చేస్తున్న వాక్యాల ద్వారా. కాబట్టి ఎన్నడో ప్రభువారు తన వాక్యం ద్వారా రాయించినటువంటి విషయాన్ని ఈరోజు మరలా నేను మీకు ఈ యొక్క యూట్యూబ్ ముఖంగా, లేక ఈ యొక్క వర్తమాన ముఖంగా, ఈ యొక్క మీడియా ముఖంగా, ఈ సోషల్ మీడియా ముఖంగా మరలా ఒకసారి నేను మిమ్మల్ని పురికొల్పుతున్న దీన్ని మీ యొక్క బాధ్యతలను గుర్తు చేస్తున్నాను ప్రియులారా. దయచేసి విశ్వాసులైనటువంటి మీరందరూ కూడా, మీరు ఏ సంఘానికైనా చెందవచ్చు, ఏ సంఘానికైనా వెళ్ళవచ్చు, ఏ కాపరి కిందైనా ఉండవచ్చు, లేక ఎటువంటి స్థాయిలో ఉద్యోగ రీతి ఉండవచ్చు, వ్యాపార రీతి ఉండవచ్చు, మీరు చదువుకున్న వారైనా కావచ్చు, చదువు లేని వారైనా కావచ్చు, ఏ జాతికి చెందవచ్చు, ఏ కులానికి చెందవచ్చు. కానీ నువ్వు ఒక క్రైస్తవుడివి, నువ్వు ఒక విశ్వాసివి, నీకు ఖచ్చితంగా ప్రభు ఇచ్చిన బాధ్యత నీ మీద ఉన్నది. ఆ బాధ్యత మాత్రం నిర్వర్తించాలి. కానీ ఎప్పుడు కూడా నువ్వు ఆ బాధ్యతను తిరస్కరించి పక్కకు పెట్టి నాకెందుకులు అనేటువంటి ఆలోచన కలిగిన ఉండడానికి వీల్లేదు ప్రియులారా. ఇది సేవకులకు కాదండి, ఇది స్వార్థకులకు మాత్రమే కాదండి, విశ్వాసి అయిన నీకు కూడా బాధ్యత దేవుడిచ్చాడు. కాబట్టి బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తించవలసిందిగా ప్రభు వాక్యం మనకు హెచ్చరిక పూర్వకంగా చెప్తుందండి. కొత్త నిబంధన గ్రంథములు అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ఏ సందర్భాన్ని మనం కాదని చెప్పడానికి లేదండి.
కొన్ని మాటలు నేను అడుగుతాను, మీరు నాకు ప్రశ్నిస్తుండగా మీరు నాకు జవాబు చెప్పకపోయినా మీకు మీరు జవాబు చెప్పుకోనండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుందండి. యూదా పత్రిక నుంచి ఒక వాక్యం చదువుతాను, జాగ్రత్తగా వినండి. యూదా పత్రిక నాతో పాటు తెరండి. యూదా పత్రిక నుంచి ఏం రాయబడిందో ఒక్కసారి ఈ వాక్యం చదువుతుండగా నీలో ప్రశ్న మొదలాలి, అవును కదా అనేటువంటి ఆలోచన నీకు రావాలి. మరి ఈ వాక్యం ఒక భావం ఏంటో నేను అడుగుతాను, మీరు నాకు సమాధానం చెప్పండి. యూదా పత్రిక 23వ వచనం, అందుట్లో అధ్యాయం లేవు కాబట్టి డైరెక్ట్ వచనాన్ని చెప్తున్నాను. ఓన్లీ యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అంటూ ఉన్నాడు. ఏమండి? సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అని అంటూ ఉన్నాడు. కొందరినైనా రక్షించండి అన్నాడు. అంటే ఈ మాట సేవకునికి చెప్పిందా, అందరికి చెప్పిందా? చెప్పండి. విశ్వాసులైనటువంటి మీతోనే మాట్లాడుతున్నాను నేను. విశ్వాసులకు బాధ్యత లేదన్నారు కదా, ఇదిగో బాధ్యతలు చూడండి. యూదా పత్రిక 1:22-23 వచనాలు రెండు కలిసే ఉన్నాయి. చదవండి ఒకసారి. ఏం రాబడి మరలా చదువుతున్నాను మీకోసం, వినండి. ఏమంటున్నాడండి? చూడండి ఒకసారి. సందేహపడి వారి మీద కనికరము చూపుడి. ఎవరైతే సందేహములో ఉన్నారో, యేసుక్రీస్తు నిర్ణయ రక్షకుడా కాదా, రక్షణ విమోచన యేసుక్రీస్తు రక్తములో ఉందా లేదా, పరలోక ప్రాప్తి యేసుక్రీస్తు ద్వారా మనకు కలుగుతుందా లేదా, రక్షణ నిశ్చయత మనము ఎప్పటికైనా సాధించుకోగలుగుతామా, పోగొట్టుకుంటామా అనేటువంటి సందేహం ఉండేటువంటి వారిని, అటువంటి ప్రజలను, సందేహములో ఉన్నటువంటి వారిని కనికరము చూపించి వారిని రక్షణలోకి నడిపించండి అంటూ ఉన్నాడు. ఈ మాట సేవకులారా మాత్రమే చేయండి అనే మాట ఇక్కడ రాయబడలేదండి. సంఘ కాపరి నీవే చేయమనేటువంటి పదం ఇక్కడ లేదండి. కాబట్టి ఈ మాట అందరిని వర్తించగలిగినటువంటి మాట ఇది. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించవలసిందిగా కోరుచున్నాను ప్రియులారా. కనుక ఏమంటున్నాడండి? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అని అన్నాడని. అగ్నిలో నుండి రక్షించే ప్రయత్నము ఎవరైనా చేయవచ్చు ప్రియులారా. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు అన్నదమ్ములు ఆడుకుంటూ ఉన్నారు. ఆడుకుంటున్నటువంటి సమయంలో ఒక చిన్న సహోదరుడు లేక చిన్న తమ్ముడేమో జారి ఒక ప్రవాహంలో పడిపోయి కొట్టుకుపోతూ ఉన్నాడు. ఆ సహోదరుడు ఏం చేయాలి? వాళ్ళకి పెద్ద అన్నయ్య గారు ఏం చేయాలి? ఆలోచిస్తున్నారు కదండి. మా నాన్నగారే లాగాలి కదండి, మా కుటుంబానికి యజమాని మా నాన్నగారు కదండి. మా నాన్నగారు వచ్చేంత వరకు మా తమ్ముడు గారు అలాగ ప్రవాహంలో కొట్టుకుంటూ పోతూ ఉండని అనుకుంటాడా? ఒకవేళ అలాగే అనుకుంటే ఏం జరుగుద్ది? తన సహోదరుడు కళ్ళ ముందర ఆయన చనిపోతాడు. నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయి నీటిలో మునిగిపోయి ఊపిరాడకుండా ఆయన చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఏం చేయాలి? తనకు చేతనైనంత వరకు తనకు సహోదరుని రక్షించే ప్రయత్నం చేయాలి. అది కూడా, ఈ రక్షణ కూడా అటువంటిది ప్రియులారా. మనం రక్షణలోకి నడిపించగలగాలనేటువంటి ఒక మాట ఇది. అందరిని ఉద్దేశించి సేవకుడు వస్తేనే సువార్త జరగాలి, సంఘ కాపరి గారి ద్వారానే జరగాలి అనేటువంటి ఒక మాట ఇక్కడ లేదు ప్రియులారా. కాబట్టి విశ్వాసులైనటువంటి మీరు అతి తెలివిగా తప్పించుకుందామనేటువంటి అవకాశాన్ని మాత్రం వెతకొద్దండి. దయచేసి మీ అందరికీ ప్రేమతో మనవి చేస్తున్నాను ఏంటంటే, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది 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 ఉంది. ప్రతి పేజీలో నేను చూపిస్తాను, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని. కాబట్టి మీరు తప్పించుకోలేరండి. సేవకుని మీద నెట్టేసి మీరు మోయగలిగిన భారాన్ని కూడా ప్రతి విషయాన్ని దేవుని సేవకుని యొక్క భుజాన పెట్టి మీకు మీరు చేతులు దులుపుకుంటూ హాయిగా కూర్చుని ఉందామంటే దేవుడు ఇక్కడ ఊరుకోడు ప్రియులారా. కాబట్టి జాగ్రత్త. ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతను ప్రభువు అప్పగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాట యొక్క అర్థం ఏంటి? అగ్నిలో నుండి కొందరినైనా లాగండి అన్నాడు. మరి ఈ లాగే పని అందరు చేయాలా, లేకపోతే కేవలం సేవకుడు ఒక్కడే చేయాలా? విశ్వాసికి లేదండి, ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది కదా. మరి నువ్వు విశ్వాసిగా నువ్వెందుకు వెనకంజ వేస్తూ ఉన్నావు? నువ్వు చేయగలిగే ఉండి కూడా, నువ్వు వెళ్ళగలిగే సామర్థ్యం ఉండి కూడా, ఖర్చు చేయగలిగే సామర్థ్యం, సత్తా, సరుకు ఉండి కూడా ఈ రోజున అనేక మంది చేతులు ముడుచుకొని కూర్చొని ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ యొక్క హృదయములో ఉన్నటువంటి ఆ వ్యాకులతను తొలగించుకొని, నీ హృదయములో ఉన్నటువంటి అంధత్వాన్ని, నీ హృదయంలో ఉన్నటువంటి అడ్డుగోడాన్ని బయటికి తొలగింప చేసుకొని నువ్వు ఖచ్చితంగా ముందుకు వచ్చి రక్షణ కార్యంలో నీవు కూడా పాలిభాగస్తులుగా ఉండి అనేకులను రక్షించే విషయంలో దైవజనునితో పాటు నీవు కూడా పాలిభాగస్తులని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంకా కొన్ని మాటలు నేను చూపిస్తాను, దానికి అర్థాన్ని మీరు ఒకసారి ఆలోచించండి. ఒకసారి చదువుకుందామండి. సామెతల గ్రంథం, పాత నిబంధన గ్రంథం నుంచి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియులారా. నాతో పాటు తెరవండి. సామెతలు 11వ అధ్యాయము సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఎంత చక్కని మాటలు ప్రియులారా.
ఈ మాటలు నిజంగా చదువుతుంటే మనకు ఎంతో బాధ్యతను దేవుడు మనకు గుర్తు చేసినట్టుగానే ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం వింటుండగానే మీ యొక్క అభిప్రాయం ఏంటో నాకు చెప్పండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. ఈ వాక్యం వింటుండగా మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియజేయండి. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అన్నాడు. నీవు తప్పించుము, నీవు రక్షింపు అనేటువంటి మాట. నీవు అనే పదం ఎవరికి చెప్పినట్టు దేవుడు? చెప్పండి. ఈ మాట ఎవరికి చెప్పినట్టు? పాస్టర్కా, సంఘ కాపరికా, సువార్థికునికా? ఏమంటే మిషనరీకేనా? విశ్వాసికి కాదా? నీవు అంటే ఎవరు? यू, हु इज दिस यू? किसके लिए बोला गया यह वचन? केवल पास्टर के लिए नहीं है, केवल प्रचारक के लिए नहीं है, केवल भविष्य वक्ता के लिए नहीं है, विश्वासी लोग के लिए भी बोलाया गया वचन है. इसलिए मैं प्रिय भाई बहनों, सबके लिए वचन बोला गया है. सब लोग हम काम करना है. पड़ोसी लोग को प्रभु के पास लाने के लिए 6 लोग के लिए प्रभु ने दायित्व ने दिया है. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా ప్రభు పెట్ట కోరుతూ ఉన్నానండి. ఏమంటున్నారు చూడండి. చావునక పట్టబడిన వారు నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపమంటున్నాడు. నీవు తప్పించుము, నీవు రక్షింపమంటూ ఉన్నాడు. క్వశ్చన్ మార్క్ కూడా ఇచ్చాడు అక్కడ. అంటే ఇక్కడ ఈ మాట విశ్వాసులకు వర్తించదా? విశ్వాసులు చేయకూడదా అండి? రక్షించే ప్రయత్నం విశ్వాసులు చేయకూడదా? దేవుని సేవకులైన వారు మాత్రమే చేయాలా? ఇప్పుడు చూడండి, విశ్వాసులకు బాధ్యతలు లేవన్నారు కదా. ఎన్ని బాధ్యతలు కనబడుతుంది చూసారా? టన్నులు కొలది ఉన్నాయి బాధ్యతలు. పాత నిబంధన గ్రంథములు ఉంది, కొత్త నిబంధనల గ్రంథములు ఉంది. ప్రియులారా, ఎందరెందరోనండి దేవుని యొక్క పరిచర్య కోసం వాళ్ళు ముందుకు వచ్చినటువంటి వారు. కాబట్టి ఇంకో వాక్య భాగాన్ని చూపిస్తాను చూడండి. యాకోబు పత్రిక తెరవండి, బైబిల్ తెరవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు. సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల అన్నాడు. ఈ మాటలో దైవజనుడా అనే మాట ఉందా? సహోదరులు అంటే అందరిని ఉద్దేశించి చెప్పబడింది. ఆ సహోదరులు అన్న చోట సేవకుడు ఉండవచ్చు, సంఘ కాపరి ఉండవచ్చు, ఒక విశ్వాసి అయినా ఉండవచ్చు, ఒక సంఘ పెద్ద అయినా ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు. కాబట్టి ఈ మాటను బట్టి ఈ యొక్క ఆజ్ఞ లేక ఈ యొక్క బాధ్యత అందరిదా కొందరిదా? ఆజ్ఞలు బాధ్యతలు అందరికీ సంబంధించిన ప్రియులారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడలా అంటున్నాడు. సత్యానికి తీసుకుని వచ్చిన ఎడలా పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ఒక వ్యక్తిని తప్పు మార్గం నుంచి తప్పించి తీసుకొని సరైన మార్గం, జీవ మార్గంలోకి నడిపించినప్పుడు ఆ వ్యక్తి ఒక ఆత్మను రక్షించేవాడు అవుతాడని అంటూ ఉన్నాడు. ఈ మాట కేవలం సేవకులకేనా? విశ్వాసికి కాదా? లేదన్నారు కదండి. బాధ్యత చూడండి, కనబడుతుంది. బాధ్యత విశ్వాసికి కూడా ఉంది. ఇతరులను రక్షణలోకి నడిపించగలిగేటువంటి బాధ్యత విశ్వాసికి కూడా దేవుడిచ్చాడు. నువ్వు పెద్ద ప్రసంగాలు చేయడానికో, బాప్తిసలు ఇవ్వడానికో, వివాహాలు చేసేయడానికో, గృహప్రతిష్ఠ, మందిర ప్రతిష్ఠ చేయడానికో వాటి గురించి నీకు బాధ్యత లేకపోవచ్చు. కానీ రక్షణ విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రభువారు ఒక విశ్వాసిగా నీకు కూడా బాధ్యత ఇచ్చి ఉన్నాడు. ఆ బాధ్యతను తప్పించుకుని బయట తిరిగి వెళ్దామంటే అది ఎప్పటికీ జరగని పని ప్రియులారా. కాబట్టి ఈ రోజున ఈ యొక్క విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకొని ప్రవర్తించగలసిందిగా ప్రభు పేరట నేను కోరుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయండి మీకు చెప్పడానికి. కాబట్టి ఈ విషయాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాను. ఒక వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి చెప్పడానికి. ఇది మొదటి భాగం కింద మీరు ఆలోచించండి. ప్రతి స్త్రీకి కూడా బాధ్యత ఇచ్చాడండి. ఒక విశ్వాస అయిన స్త్రీకి ప్రభువారు బాధ్యత ఇచ్చాడు పౌలు గారి ద్వారా. ఒకసారి చదువుకుందాం ఆ వాక్యాన్ని కూడా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదావో లేదో నీకేమీ తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదావో లేదో నీకేమీ తెలియను. పురుషుడు స్త్రీ అనేటువంటిది ఇది సేవకుని యొక్క భార్య గురించి, సేవకుని యొక్క భర్త గురించి చెప్పబడుతుందా? సేవకురాలు యొక్క భర్త గురించా? సేవకుని యొక్క భార్య గురించా? విశ్వాస యొక్క భర్తల గురించి కాదా?
అవిశ్వాసి అయిన భార్య ఉన్నప్పుడు భర్త రక్షణలోకి నడిపించాలి, అవిశ్వాసి అయిన భర్త ఉన్నప్పుడు భార్య రక్షణలోకి నడిపించాలి. కాబట్టి విశ్వాసులకు కూడా బాధ్యతలు ఇవ్వబడ్డాయి. ఎవరు కూడా బాధ్యతను విరమించుకొని చేతులు దులుపుకొని మూతిని ముడుచుకొని ఒక మూలన కూర్చొని హాయిగా ఉందామనేటువంటి ఆలోచనతో ఎవరు ఉండొద్దు ప్రియులారా. కాబట్టి ప్రతి విశ్వాసికి కూడా రక్షణలోకి నడిపించేటువంటి బాధ్యతను ప్రభు అనుగ్రహ చేశాడు. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 19 నుంచి 20 వచనాల దాకా చూసినట్లయితే పౌలు గారు అక్కడ అంటూ ఉన్నారు ఏంటంటే అందరినీ రక్షించవాలని అందరికీ అన్ని విధముల వంటి వాడైతే అంటూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13-14 వచనం చూసినట్లయితే కొందరినైనా రక్షించవలెనని అని అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మీరు కూడా అటువంటి బాధ్యత కలిగి ఉండాలి. రెండు మాటలు చూపించి ఈ యొక్క భాగాన్ని నేను ముగిస్తాను. ఇంకా రెండో భాగంలో తర్వాత మనం చూసుకుందాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా నాతో పాటు మీరు తెరవండి. మరి కొత్త నిబంధన గ్రంథంలో నుంచి ఒక వ్యక్తిని నేను చూపిస్తాను. నిజంగా ఆ మాట నాకు జీవితాన్ని ఎంతో బాధ్యతను నాకు నేర్పించగలిగింది. ఆ వాక్యం ఏంటో నేను మీకు చూపిస్తాను, దయచేసి మీరు జాగ్రత్తగా వినండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము చదువుకుందామండి. 9వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. ఏమండి ఇక్కడ ఒక మాట మీరు ఆలోచించాలి ప్రియులారా. ఇందాక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు మనం ధ్యానం చేసినట్లయితే అందరికీ అన్ని విధముల వంటి వాడనైతిని అన్నాడు. మరలా ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడు అవుతానంటున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులను రక్షించే విషయంలో నేను దేహం నుండి వేరుపరచబడినటువంటి వారే అంటూ ఉన్నాడండి. దేహ సంబంధులైనటువంటి నా సహోదరుల కొరకు క్రీస్తు నుండి వేరైనా అయిపోతానంటున్నాడు. క్రీస్తు నుండి వేరైపోయి వారి కొరకు నేను నష్టాన్ని పొందుకుంటాను, కానీ వారిని ప్రభువులోకి తీసుకొని వస్తాను అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు ప్రియులారా. చూసారండి, భయంకరంగా ఉంది కదండి. వేరే శాపగ్రస్తుడై ఉండగోరుదును అంటున్నాడు. అంటే పౌలు గారి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఏ విధము చేతనైనను కొందరినైనాను రక్షింపవలెనని అనేటువంటి ఒక పదాన్ని అక్కడ మన రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13-14 వచనంలో చూస్తాం. ఆ విధములో ఇది ఒక విధం. పౌలు గారు ఆయన మొక్కుబడి చేసుకొని తన యొక్క తలను క్షౌరం చేసుకుంటాడు. ఎందుకు? అతని వలె ఆ యొక్క సందర్భంలో అనేక మంది మరి ఆ యొక్క క్షౌరాన్ని చేసుకొని వారి యొక్క మొక్కుబడిని చెల్లించేటువంటి వారిని, బలహీనులైనటువంటి వారిని సంపాదించడానికి బలహీనుడయ్యానన్నాడు. యూదుని సంపాదించుటకు యూదులతో యూదుని వలె అయితేనన్నాడు. బలహీనునికి సంపాదించుటకు బలహీనులు లాంటి వాడు అయ్యానని పౌలు గారు చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి రక్షించేటువంటి విషయంలో అందరికీ బాధ్యత ఉందండి. క్రీస్తు నుండి కూడా నేను వేరైపోయి వారిని రక్షణలోకి నడిపిస్తాననేటువంటి ఒక బాధ్యత ఇక్కడ పౌలు గారు చెప్తున్నారండి. ఎలాగైనా సరే నా వారిని నేను రక్షణలోకి నడిపిస్తాను అంటున్నాడు. సాధ్యమైన ఎడల అంటున్నాడు. దేహ సంబంధుల నా సహోదరుల కొరకు అంటూ ఉన్నాడు. అంటే రక్త సంబంధుల కొరకు. దేహ సంబంధం అంటే తన యొక్క రక్త సంబంధులైనటువంటి వారి కొరకు నేను క్రీస్తుల నుండి వేరుగా వెళ్ళి కూడా వారిని ప్రభువులకు తీసుకొని వస్తాను అనేటువంటి ఒక మాట. రోమపత్రిక మరి 11వ అధ్యాయం 13-14, 1 కొరింథీ 9వ అధ్యాయము మరి 19 నుంచి 22 వచనాలు, అలాగనే రోమపత్రిక 9వ అధ్యాయము 3వ వచనం. ఈ 3 వచనాలు కనుక మనము దీని యొక్క సారాంశం, ఈ 3 వాక్యాల యొక్క సారాంశాన్ని గుర్తించినట్లయితే ప్రియులారా అక్కడ ఏం చెప్తున్నాడంటే పౌలు గారు ఏ విధం చేత నా వారిని రక్షిస్తాను అన్నాడు. మరి ఏ విధం చేతనైనా విశ్వాసి కూడా రక్షించే ప్రయత్నం చేయాలా వద్దా? ఒకసారి మీరు ఆలోచించండి. ఒక సందర్భంలో ఇజ్రాయెల్ ప్రజలు ఉద్దేశించి దేవుడు ఒక మాట అన్నాడు. ద్వితీయోపదేశ కాండం చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం చదువుకుందాం. తెరవండి బైబిల్ ఉంటే. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 14 వచనంలో దేవుడు మరి ఒక మాట అంటాడు. ఆ మాటను బట్టి మోసే గారు తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. తొమ్మిదవ అధ్యాయం 14 వచనం మనం చదువుదాం. నాకు అడ్డం రాకము, నేను వారిని నశింపచేసి
వారి నామమును ఆకాశం క్రింద ఉండకుండా తొడుపు పెట్టి నిన్ను వారి కంటే బలము గల బహుజనముగా చేసేదనని నాతో చెప్పగా అంటున్నాడండి. 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి సందర్భంలో మోసే గారు 40 దినాలు సినాయి పర్వతం మీద దేవుని పాదాల దగ్గర ఉండి 10 ఆజ్ఞలు తీసుకుంటుండగా, యెహోషువ కొండ కిందన హోరేబు అనేటువంటి ప్రాంతంలో ఆయన ఉండగా, ఏమండి మరి ఇజ్రాయెల్ ప్రజలైతే అహరోన్ యొక్క సహాయం చేత వారి యొక్క బంగారపు ప్రతిమను చేసుకొని వారు ఆ యొక్క విగ్రహాన్ని మొక్కుతున్నటువంటి సందర్భాన్ని చూసి చెప్పినటువంటి మాటలు, దేవునికి కోపం వచ్చింది. వారి యొక్క పేర్లు లేకుండా చేస్తానంటారు, నాకు అడ్డు రాకుము, వారందరినీ ఏమంటున్నాడు, నేను వారిని నశింపచేసి వారి నామం ఆకాశం క్రింద ఉండకుండా తుడుపు పెట్టి అన్నాడు. తుడిచేస్తానన్నాడండి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా. తుడిచేస్తాను అన్నప్పుడు దేవుడు అంత కోపమైనప్పుడు దేవుని సేవకుడు అయినటువంటి మోసే గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడో మనం చూడాలి ప్రియులారా. అక్కడ చూసినట్లయితే ఈ మాటను మనం అర్థం చేసుకోవాలంటే ఒకసారి నిర్గమకాండం, ఇంకొక సందర్భం కూడా నిర్గమకాండము 32వ అధ్యాయం 32వ వచనంలో కూడా ఇటువంటి సందర్భం ఒకటి అక్కడ కనబడుతుంది. కాబట్టి అక్కడ 32:32లో మనం చూసినట్లయితే నిర్గమకాండంలో అక్కడ చెప్పినటువంటి మాట ఏంటో మనం చూద్దాం ప్రియులారా. దేవుడైతే వారిని చంపేస్తాను, వారిని ప్రాణాలు తీసేస్తాను, ఆకాశం కింద వారి పేరు లేకుండా తుడిచేస్తాను అన్నప్పుడు అక్కడ ఒక దైవజనం యొక్క బాధ్యత ఏంటో అక్కడ కనబడుతుంది ప్రియులారా. చదువుదామండి, అక్కడ ఏమన్నాడో చదువుతున్నాను వినండి. అయ్యో, నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుచున్నాను నేను. చూసారండి, కొత్త నిబంధనలో పౌలు గారు నా యొక్క ప్రాణాన్ని తీసిన పర్వాలేదు, క్రీస్తు నుండి వేరైపోయినా పర్వాలేదు, కానీ నా వారిని రక్షణలోకి నడిపిస్తాననేటువంటి ఒక బాధ్యత కలిగి ఆ యొక్క పౌలు గారు చెప్పిన రీతికి ఇక్కడ మోసే గారు కూడా అంటూ ఉన్నారు, నేను కూడా నా ప్రాణం తీసే కానీ ప్రభు వారిని మాత్రం క్షమించాలి, వారిని మాత్రం కాపాడాలని అంటూ ఉన్నాడు ప్రియులారా. మరి ఈ రోజున నీవు ఒక విశ్వాసిగా నీ బాధ్యత ఏంటి? నీ వారిని రక్షించేటువంటి ప్రయత్నం ఇటువంటి వైఖరి కలిగి ఉన్నావా? చూడండి, పాత నిబంధన గ్రంథములో మోసను చూపించాను, కొత్త నిబంధన గ్రంథంలో పౌలుని చూపించాను. ఇద్దరు కూడా ఒకే రీతిగానే మాట్లాడుతున్నారు ప్రియులారా. నేను క్రీస్తు నుండి వేరైతే అయిపోతానేమో కానీ నా దేహ సంబంధులలో ఎవరిని విడిచిపెట్టాను, అందరినీ రక్షణలోకి నడిపిస్తాను అనేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ కూడా నా కళ్ళ ముందర వారు చావటం నేను చూడలేను ప్రభువా, దయచేసి వారిని చంపే ముందు నన్ను చంపమనేటువంటి మాటని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ మాట కేవలం సేవకులకే కాదండి, ఇది విశ్వాసులు కూడా వర్తిస్తుంది. ఇతరులను రక్షించేటువంటి విషయంలో ప్రాణాన్ని పణంగా పెట్టి ఇతరులను రక్షిద్దామనేటువంటి ఒక ఆలోచన కలిగి ఇక్కడ కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున మీరు కూడా అటువంటి ఆలోచన, మీరు కూడా అటువంటి వైఖరి, మీరు కూడా అటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి విశ్వాసులుగా మీరు ఉండి రక్షణ కార్యక్రమంలో మీరు కూడా దేవుని సేవకులతో పాటు పాలిభాగస్తులై అనేక మందిని రక్షణలోకి నడిపించవలసిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను ప్రియులారా. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా ఆలోచించి దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతకాలని దేవుని యొక్క నామమున మీ అందరికీ నేను ప్రేమపూర్వకంగా యేసుక్రీస్తు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి విశ్వాసి తప్పకుండా ఈ యొక్క వాక్యాన్ని చూడండి, మరలా ఒకసారి వినండి. మనకు బాధ్యతలు టన్నుల కొలదిగా ప్రభు వారికి ఇచ్చారండి. ఇది సేవకులకు మాత్రమే, స్వార్థికులు మాత్రమే, కాపరికి మాత్రం కాదు, కానీ క్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కడికి, క్రైస్తవునికి, విశ్వాసికి దేవుడు బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యతలు గుర్తించి అలా మనం చేద్దాం, అనేకుని రక్షిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మరొక ఆసక్తికరమైనటువంటి అంశంతో మీ ముందర వచ్చేంత వరకు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మరి రెండవ భాగాన్ని, విశ్వాస యొక్క బాధ్యత ఎంత అనేటువంటి రెండవ భాగాన్ని అతి త్వరలో మీ ముందర పెట్టడానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.